తీసుకోవాలి పులారి మీద నాకు సైడ్ గంగాధరణ సైడ్ 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 ఆకం పోనీ ముందర ఆకం సైడ్ సైడ్ నాకు సైడ్ సైడ్ నాకు సైడ్ ఓకే 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 సైడ్ 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం బ్రహ్మాండంగా చేయడం చూస్తున్నారు. తప్పనిసరిగా సభ్యత్వం జరిగిపోతున్నారు. అవునా అవునా తెలుగుదేశం పార్టీకి ధర్మవరం కంచుకోటగానే ఉంది. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన పరిణాల సునీతమ్మ గారు మీరంతా ప్రజల కోసం తెగబడి పనిచేసిన వాళ్ళే, గతంలో ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళే రేపొద్దున ప్రశ్నిస్తారు మనల్ని. రేపొద్దున గ్రామాల్లో కొంచెం ప్రశ్నిస్తారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా మనం తెచ్చుకోకూడదు. ఖచ్చితంగా ముందుకు పడాలి, పని చేపించాలి. పని చేపించాలన్నప్పుడు కూటమనో ఇంకో రకంగానో చాలా మంది మనకు సమాధానాలు లేకుంటే మన పరిస్థితుల్ని మన పనులను వాయిదా వేసే పరిస్థితి వచ్చినప్పుడు కాలాలు పట్టుకొని నిలదీసి పని చేపించుకునే ధైర్యం మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా మిమ్మల్ని పరిగెత్తుకొని రావాల్సిన వాళ్ళు నేను వస్తా కూడా. నేను నిలబడేకేం లేదు, ఉన్నీళ్ళే నాకు సంబంధం లేదనే లేదు. నువ్వు తప్పు చేయితా పరిగెత్తు కావాల్సిందే మావాడు అమ్మాయి, నువ్వు ఒప్పు చేయి మావాడు చెప్పి నేను రావాల్సిందే. కాబట్టి ముందే వెనక ఆలోచన పక్కన పెట్టండి. ఈరోజు ప్రజల దగ్గరికి మనం రేపు పొద్దున మనం యాక్సెప్ట్ చేసినారంటే గవర్నమెంట్ వస్తుందని కాదు. వీళ్ళు చెప్పేది బాబు ఈరోజు ఒక విషయాన్ని చెప్తా. మీరందరూ నేను చెప్పిన మీరు నన్ను నమ్మినారు, ప్రజలు మిమ్మల్ని నమ్మినారు. మీరు నన్ను నమ్మినారు, నేను పైన నమ్ముతాను. మిమ్మల్ని ప్రజలు నమ్మినారు కాబట్టి మీరు చెప్తే మీరు ఓట్లు వేసినారు, మీరు చెప్తే 10 మంది ఓట్లు వేసినారు. కాబట్టి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోలేను. నువ్వు నాయకుడనో రేపు పొద్దున గవర్నమెంట్ వస్తున్నానో ఇంకో దాని మీద మనకు నాయకత్వాన్ని ప్రజలు కట్టరు, మన మీద నమ్మకంతో కడతారు. మన మీద నమ్మకం అంటే ఏదో లోన్ ఇప్పిస్తాము ఇంకోటి చేస్తామని కాదు, సమస్యలో వాళ్ళ పక్కన నిలబడతాము. శ్రీరామ్ అనే వాళ్ళు 1,00,000 మంది పక్కన నిలబడలేడు, కానీ
మీ రూపంలో శ్రీరామ్ లక్ష్మణ్ మంది పక్కన నిలబడగలుగుతారు. ఆ విషయాన్ని గుర్తు మీ రూపంలో పార్టీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి బాగా. పైగా పార్టీ నా దాంట్లో కాబట్టి నేను నా రూపంలో మీ ద్వారా ప్రజల పక్కన నిలబడగలుగుతాం. కాబట్టి మొట్టమొదట దాన్ని మీరు ఉద్దేశించి దాన్ని గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇందాక చాలా మంది భక్తులు చెప్తున్నారు, మనకి చిన్న సమస్యలు వస్తాయంటే అవతల లేదు అప్పుడు కూర్చున్నారప్ప ఏ పరిస్థితి. నేను పొద్దున్న పేపర్ స్టేట్మెంట్ చూస్తున్నాను ఏంటంటే ఉపాధి పనుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పని నిన్నటి పేపర్ ఈరోజు పేపర్లో వచ్చింది అనమాట. ఉపాధి పనుల్లో గతంలో కూడా చాలా మంది విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు ఏ రకంగా అయితే నియోజకవర్గంలో ప్రజల మీద పడి అరాచక పాలన చేసినారో దయచేసి ఆ పద్ధతి మానుకోండి. ఆలోచన మార్చుకుంటేనే రేపు ఈ 5 ఏళ్లలో కూడా మేము ఎటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల మీద ఎవరిని ఇబ్బంది పెట్టకపోకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ నియోజకవర్గంలో సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదే ఆలోచనలు అదే రకమైన పద్ధతుల్లో మీరు ముందుకు వస్తే మీరు అప్పుడు కేసులు పెట్టించినారో ఈ పొద్దు మేము కేసులు పెట్టించి మీ వాళ్ళందరూ లోపల కేసులు మీరు కూడా కదిరిలో ధర్మవరం పెనగొండ అనంతపురం జైల్లో జరగాల్సిన పరిస్థితి దయచేసి వస్తుంది. కాబట్టి మీరు కూడా అటువంటి ఆలోచనలు ఫస్ట్ పక్కన పెట్టి సమస్య ఉంటే పలానా సమస్య ఉందంటే తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో. కాబట్టి ఏదైనా మీకు సమస్య ఉంటే విమర్శగా కంటే కూడా పలానా సమస్య ఉంది ఇది తీర్చే ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పని ఈవెన్ వైఎస్ఆర్ కూడా హామీ ఇచ్చిన లేక వైఎస్ఆర్ ఏదన్నా సజెషన్ ఇచ్చినా తీసుకొని మేము పనిచేయడానికి ఈ నియోజకవర్గంలో రెడీగా ఉన్నామనే విషయానికి నేను తెలియజేస్తున్నా ఈ సభాముఖంగా. కాబట్టి అందరూ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, మనము ఇక్కడితో ఎందుకంటే ఒక సంవత్సరం అనేది సంవత్సరం కాలం అయిపోతుంది. చాలా మంది ఏం పరిస్థితి మేము కూడా ఒక సంవత్సరం దాటని అని చెప్తున్నాం. గతంలో మనం ఏ రకంగా అయితే ఇంటికి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకున్నామో అదే రకంగా సమస్యలు కూడా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళాలి. దానికి తయారు కావాల్సిన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చుకుందాము. మనకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పైన తెలుగుదేశం పార్టీ కానీ ఈ ధర్మవరం నియోజకవర్గంలోని అందరి కార్యకర్తలకు మనకంతా అండదండలు ఉన్నాయనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకొక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. మన అభిమాన నటుడు బాలకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు వాస్తవంగా చెప్పాలంటే చాలా గొప్ప అవార్డు ఆయనకు అందజేసినందుకు ధర్మవరం తరఫున ఆయనకు కూడా మనమంతా కలిసి పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు మనమంతా కూడా ఆయనకు కంగ్రాచులేషన్స్ తెలియజేయాలని మీ అందరి తరఫున ధర్మవరం